నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను మీ డాక్టర్ సగిలి కరుణాసాగర్. ఈరోజు అనగా 16 జూలై 2024 తేదీన వాతావరణ సూచనలు చూద్దాం. నిన్నటి రోజున అనగా గడిచిన 24 గంటల్లో కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో మనకు చాలా చోట్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక గరిష్టంగా చూసినట్లయితే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని బాపట్లలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాయలసీమలోని నంద్యాలలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే నిన్నటి దక్షిణ ఒడిశా మరియు దాని పొరుగున ఉన్నటువంటి అల్పపీడన ప్రాంతం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దానిని ఆనుకుని ఉన్న విదర్భ దగ్గర గల ఉపరితల ఆవర్తనంతో అనుబంధించబడి సగటు సముద్ర మట్టంకు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది ఇది నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఋతుపవన ద్రోణి అనగా మాన్సూన్ ట్రఫ్ ఇప్పుడు జైసల్మేర్, కోటా, రైసెన్, దక్షిణ ఛత్తీస్గఢ్ ఆనుకొని విదర్భ, గోపాల్పూర్ మీదుగా అల్పపీడన కేంద్రం గుండా ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. షియర్ జోన్ లేదా గాలుల దిశ లేదా వేగంలో మార్పు ఇప్పుడు దాదాపుగా 19 డిగ్రీల ఉత్తర అక్షాంశం దగ్గర సముద్ర మట్టానికి 3.1 మరియు 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్ళే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. మరొక అల్పపీడనం జూలై 19న పశ్చిమ మధ్య మరియు దాని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక వీటన్నిటి ఫలితంగా రాబో 5 రోజులకు మనం వాతావరణ సూచనలు గమనించినట్లయితే రాబో 5 రోజులు కూడా మనకు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక కోస్తాంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు మనకు విస్తారంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వర్ష యొక్క సూచనలు మరియు హెచ్చరికలు చూసినట్లయితే ఈరోజు అనగా 16వ తారీఖున భారీ వర్షాలు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రేపటి రోజున భారీ వర్షాలు కోస్తాంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 18వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లోని ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా భారీ వర్షాలు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే 19వ తారీఖున భారీ నుండి అతి భారీ వర్షాలు ఎన్టీఆర్, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే కాకినాడ, కోనసీమ, బాపట్ల, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. అలాగే 20వ తారీఖున కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉండగా భారీ వర్షాలు గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి జిల్లాలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. కనుక వీటితో పాటుగా ఉరుములతో కూడిన మెరుపులు రాబో 5 రోజులు కూడా మనకు కోస్తాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలలో 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. అలాగే బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు మనకు దండిగా ఉన్నాయి. కనుక ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఎక్కడైతే ఈ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తెగులు మరియు వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే లోతట్టు ప్రాంతం మరియు నదీ తీర ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం లేదా వరదలు రావటం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు 18, 19, 20 తారీఖులలో భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక మనకు వరదలు కూడా సంభవించడానికి అవకాశం ఉన్నాయి. అలాగే బలమైన గాలుల కారణంగా ఏదైనా పాక్షికమైనటువంటి పాత కట్టడాలకు పాక్షికమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కచ్చా ఇల్లు, గోడలు మరియు గుడిసెలకు కూడా స్వల్పమైనటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. అలాగే వరదలు వచ్చే సందర్భాలు ఉన్నందున టెలిఫోన్ మరియు విద్యుత్ స్తంభాలు కూడా మనకు నెలకొరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పాడుబడ్డటువంటి చెట్లు కానీ లేదా ఎండిపోయిన చెట్లు కొమ్మలు విరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విమానాశ్రయాలు, ఆసుపత్రులు, సిటీ సెంటర్లు ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వీటితో పాటుగా నీరు నిలిచిపోవడం మరియు ఈదురు గాలుల కారణంగా ట్రాఫిక్ కూడా అంతరాయం జరిగే అవకాశం ఉంది. కనుక ప్రయాణాలు చేసేవారు ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రయాణం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే లోతట్టు ప్రాంతవాసులు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ 18, 19, 20 తారీఖులలో సాధ్యమైనంత వరకు అత్యవసరమైతే మినహాయించి సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ పరికరాలన్నీ కూడా మనము అన్ప్లగ్ చేసి పెడితే మనకు ఈ సమయంలో మంచిది. అలాగే ఎలాంటి విద్యుత్తో పనిచేసేటటువంటి పరికరాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు మనకు దూరంగా ఉండటం మేలు. ఇక నీటి ఎద్దడులు, విద్యుత్ స్తంభాలు మరియు వైర్ల నుండి కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి, మరి ముఖ్యంగా ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో రైతు కూలీలు, పశువుల కాపరులు, దైనందిన కూలీలు ఆరు బయట ఉండరాదని, అలాగే ఈ ఉరుముల మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కిందికి వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.